కూడా ఎల్సోది గమ్కా మెడికల్ సెంటర్ కి వెళ్ళకండి. ఫ్రీ మెడికల్ ఆప్షన్ కూడా లేదు. డబ్బులు వేస్ట్ అయిపోతాయి. 6 మంత్స్ వెయిట్ చేసాం. వీసా వచ్చింది. మెడికల్ సెంటర్ కి వెళ్ళాం. కోకోనట్ వాటర్ తాగాం. అంతా ప్రిపేర్ అయ్యాం. బనానా కూడా తిన్నాం. అంత అయింది. మెడికల్ సెంటర్ కి వెళ్ళాం. తీసుకుని చెకింగ్ అన్ని అయిపోయి నెక్స్ట్ డే 1 డే తర్వాత కాల్ చేయమన్నారు, చేశాను. ఎక్స్రేలో ప్రాబ్లం ఉందని. మీరు చెప్పండి గైస్, ఎక్కడైనా సరే ఎక్స్రేలో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి చెప్పలేదు. రీమెడికల్ ఆప్షన్ అడిగితే రీమెడికల్ లేదన్నారు. ఏదైనా సరే ఎక్స్రేలో కానీ ప్రాబ్లం ఉంటే పక్కా అన్ఫిట్ చేసి పారేస్తారు. అర్థమవుతుంది. ఈ ఏజెంట్లు ఏమంటున్నారు, నేను ఓపెన్ ఉంటాడు మూవీ టాపిక్. అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే అన్ఫిట్ చేసి పారేస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక పని చేయలేదు, ఫుల్ షాక్ లో ఉన్నాను. ప్రాబ్లం ఏంటో తెలియాలి కదా guys మనకి. అయితే ఇప్పుడు నేను వీళ్ళెవరూ నన్ను పట్టించుకోవట్లేదు. ఇంక నేను ఎలా అయితే అలా అవ్వదని చెప్పేసి ఆన్లైన్ లో చెక్ చేస్తే తీసేసి మెడికల్ సెంటర్ ఆన్లైన్ లోకి వెళ్ళి చెక్ చేసి మెడికల్ సెంటర్ చెక్ చేస్తే అప్పుడు వచ్చి మన పాస్పోర్ట్ నెంబర్ ఇండియా కొడితే అప్పుడు వచ్చింది గ్యాస్. చూడండి మీరు డిస్ప్లే మీద ఎంటీగా వచ్చింది. ఫుల్ షాక్. స్లాట్ అతను కాల్ చేస్తే ఏమంటున్నాడా, అన్ఫిట్ చేసి ఇమ్మంటారా, చెప్పండి అన్ఫిట్ చేసి పారేస్తానండి. ఇట్లా అన్ఫిట్ చేసేది 12,000 పెట్టుకుని వచ్చారు అరే అంటే, మాకు అదంతా తెలియదండి. అన్ఫిట్ చేసేమని చేసేస్తాం, మళ్ళీ పెట్టుకోవడానికి అవ్వదు. 1 మంత్ ఆగండి, కేరళ ఎక్కడికి వెళ్ళి పెట్టుకోండి అన్నారు. టైం బొక్క, డబ్బులు బొక్క, అన్ని బొక్క. ఎవరు కూడా సౌదీ చెన్నై వెళ్ళకండి. రీమెడికల్ ఆప్షన్ కూడా లేదు. నాలా ఫూల్ అవ్వకండి.